నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో లఘుచర్ల రైతుల విడుదల కొరకు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మరి సబితమ్మ సూచన మేరకు ఆర్కేపురం డివిజన్లో లగచర్ల రైతన్నలను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి 35 రోజులుగా జైళ్లలో మగ్గబెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు వైఖరికి నిరసనగా మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆర్కేపురం డివిజన్లో మా పార్టీ శ్రేణులందరం కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని వినతిపత్రం సమర్పించారు. మరి ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ రోజు నుంచి రైతన్నలకు వ్యతిరేకంగా దమనకాండ, నిర్బంధకాండ, అణచివేతలే వాళ్ళ పరమావధిగా మారాయి. మరి గత 10 సంవత్సరాలుగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఫార్మాసిటీలో 19,000 ఎకరాలు సేకరించి రైతులందరినీ ఒప్పించి అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి ప్రతిరోజు అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వారి మంత్రులందరూ కూడా ప్రభుత్వం చేసే పనులన్నింటినీ కూడా వ్యతిరేకించి ముచ్చర్లలో ఏర్పాటు చేసేటువంటి ఫార్మా సిటీని కూడా మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. మరి అదేవిధంగా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అబద్ధం హామీలతో. అట్లనే వారు అన్న విధంగానే ఫార్మా సిటీని రద్దు చేసి మరి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ అని ఏర్పాటు చేస్తామని చెప్పేసి 1358 ఎకరాలకి నోటిఫికేషన్ తయారు చేశారు. గత 10 నెలలుగా దుగ్గ్యాల మండలం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో గల దుగ్గ్యాల మండలం, పోలేపల్లి, అక్కింపేట, లగచర్ల విలేజ్లలో ఏదైతే ఫార్మా విలేజ్ కోసం సేకరించాల్సిన భూమి విషయంలో రైతులను ఒప్పించకుండా గత 10 నెలలుగా వారు చేస్తున్న నిరసన దీక్షలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అక్కడికి అధికారులను, పోలీసులను పంపించి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసింది. మరి రైతులు వారి కుటుంబ జీవనాధారమైన భూమి పోతే ఎట్లా బతకాలనే ఆవేదనతో అక్కడ ఎదురు తిరగడం జరిగింది. మరి అది అలుసుగా తీసుకుని అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు ఇళ్లలోకి జొరబడి అన్యాయంగా ముసలి ముతక పిల్లలని చూడకుండా 24 మంది రైతుల్ని నిర్బంధ కాండ మధ్య జైల్లో వేయడం జరిగింది. మరి వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి 35 రోజులుగా బెయిల్ రాకుండా, ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా ఏదో కుంటి సాకులతో ప్రభుత్వం అహం దెబ్బతిని మా మీదనే ఎదురు తిరుగుతారా, ఈ రైతులు మాకేంటి చెప్పేదనే ఉద్దేశంతో జైళ్లలోనే మధ్య పెడతా ఉన్నారు. అలాంటి నిర్బంధ కాండను నిరసిస్తూ నిన్న అసెంబ్లీలో లగచర్ల రైతుల విషయంలో
తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడదామని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పగా మరి దాన్ని ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అది చర్చలో లేని అంశము, దాని అవసరం లేదంటూ పర్యాటక రంగం మీద చర్చ పెడదామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే చెప్పారో మరి అమానవీయ పరిస్థితిని అర్థం పడుతూ మరి లాబీలో మరి కేటీఆర్ గారు ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఈ నిరసన చేపట్టమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ముచ్చర్లలో ఫార్మా కంపెనీల విస్తరణ కోసం 19,000 ఎకరాలు సేకరించింది. మరి ఏ రోజు కూడా ఏ రైతును కూడా జైల్లో పెట్టకుండా నిర్బంధకాండతో అణిచివేయకుండా భూసేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మా సిటీ అక్కడ ఏర్పాటైతే గత రాబోయే 10-20 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు మరియు దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగాలు అక్కడ ఏర్పాటయ్యాయి. దాదాపు 4 నుంచి 500 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా మరి అప్లై చేసుకోవడం జరిగింది. మరి అలాంటి అభివృద్ధిలో పయనిస్తున్నటువంటి తెలంగాణని అడ్డుకోవడానికి ఆ ప్రభుత్వం చేపట్టిన పనుల మీద అక్కసుతో ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లాగానే అది రద్దు చేశారు. మరి ఏ రోజైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ రోజు నుంచి అన్ని రకాల వర్గాల మీద అందరి ప్రజల మీద దమనకాండ కొనసాగిస్తున్న తీరు ఆక్షేపణీయం. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇతర మంత్రులందరూ కూడా ఆ రోజు రకరకాల కోర్టుల్లో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా రకరకాల కేసులు వేసి ఇబ్బంది పెట్టాలని చూశారు. మరి ఏ రోజు కూడా ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజల పక్షాన పోరాడుతూ విమర్శలు చేయడం సహజం. బాధితుల పక్షాన వారు సహాయపడటం అనేది తరతరాలుగా వస్తున్నది. మరి ఏ రోజు కూడా గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద కానీ ప్రజల మీద కానీ కేసులు పెట్టకుండా మానవీయ కోణంలో ప్రజల బాగోగులను చూస్తూ వారి అవసరాల మేరకు వారికి అనుగుణంగా పనిచేసి మన్ననలు పొందింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా నిర్బంధకాండను అణచివేతను ప్రోత్సహించలేదు. మరి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా చాలా మంది రైతులు మాకు ఈ పరిహారం సరిపోలేదు అని ఎన్నో రకాల నిరసన నిరాహార దీక్షలు చేపట్టారు. కానీ టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మేధావులు ఇతర సంఘాలన్నీ కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పరిహారం సరిపోవట్లేదు అని ఎన్నో రకాల ఆందోళన చేశారు. కానీ ప్రత్యేకించి మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో దాదాపు 5,300 కుటుంబాలకు వారికి అనుగుణంగా పరిహారాన్ని ఇచ్చి మరి వాళ్ళ ఆమోదంతోనే ఆ ప్రాజెక్టు చేపట్టడం. మరి ఆ రోజు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 75 గజాల స్థలం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ₹1,00,000 మాత్రమే ఇందిరా ఆవాస్ యోజన కింద ఒక పడక గది ఇవ్వాలని చట్టంలో ఉంది. కానీ కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రైతులకి అది ఏమాత్రం సరిపోదనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరి అలాగే ఇల్లు వద్దనుకుంటే ₹5.5 లక్షల, దానితో పాటు ₹7.5 లక్షల పరిహారం కూడా అందజేయడం జరిగింది. మరి అట్లాంటి మానవీయ కోణంలో ఆలోచించి వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు వేములఘాట్ ప్రజలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ముప్పు గ్రామం అది వేములఘాట్ దాదాపు 900 రోజులు నిరాహార దీక్ష చేశారు. మరి వారు కూడా వారికి పరిహారం పెంచుతున్నాము అని ప్రకటించగానే వారు అధికారులను మేళతాళాలతో డప్పు చప్పులతో ప్రాజెక్టు దగ్గర తీసుకుపోయి వాళ్ళ భూములు స్వచ్ఛందంగా అందజేసిన దాఖలాలు ఉన్నాయి. మరి అట్లాంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడ? ఇప్పుడు రైతులు మాకు ఈ పరిహారం సరిపోవట్లేదు అనగానే జైళ్లలో వేసి నిర్బంధకాండను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పోలికే లేదని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. మరి ఏ రోజైతే రైతన్నలతో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందో ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ఏ రోజైతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడో ఆ రోజు నుంచే ఆయన దిగజారుతనానికి పరాకాష్ఠ చేరింది. మరి నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. ఇలాంటి పోకడలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పోరాడతాము. రాబోయే రోజుల్లో ఈ దమనకాండను అణచివేతను ప్రశ్నిస్తూ ఇలాంటి ఉద్యమాలు చేస్తానే ఉంటాం. మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రాలు ఇచ్చి సద్బుద్ధిని ప్రసాదించండి. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా ఒక రకమైన మనస్తత్వం అమానవీయ కోణంలో కాకుండా మంచితనంగా ఆలోచించి ప్రజలందరూ కూడా బిడ్డల్లాగా ఆలోచన చేసి వారికి ఏం కావాలో వారి బాగోగులు చూస్తూ అరెస్టులు దమనకాండను కొనసాగించకుండా ఉండాలని వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఇక్కడ వినతి పత్రం సమర్పించారు. జై తెలంగాణ, జై కేసీఆర్.